గనుక మన బిడ్డలు జెస్సీ, సుజాత, జోయల్ పాల్, మీ ముఖంలో సంఘము చిరునవ్వు చూడాలి. యూ షుడ్ బి స్మైల్. చిరునవ్వుతో అటు చూడాలి. సంఘమంతా మిమ్మల్ని చూడాలి. మీ ముఖాల్లో వాళ్ళు చిరునవ్వు కనబడాలి. రక్షించబడడం అనేది గొప్ప సంతోషానికి సూచన. చిరునవ్వుతో ఇంకొక మాట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించినటువంటి వారు పరలోకంలో తృంగి చూస్తున్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహం అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పౌలు, పేతురు, యాకోబు, దానియేలు, వీరందరూ కూడా పరలోకం నుండి తొంగి చూస్తున్నారు. బేతనియ ప్రార్థన మందిరంలో జరుగుతున్నటువంటి తంతు ఇక తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభు తొంగి చూస్తున్నారు. పరలోకం నుండి ఇక కొద్ది క్షణాల్లో జరగబోయేటువంటి బాప్తిస్మ కార్యక్రమం, ఇప్పుడు మీరు చెప్పబోయే సమాధానాలు, ప్రశ్నలు వారు వింటూ ఉన్నారు. ప్రకృతి సర్వ సృష్టి కూడా చూస్తూ ఉంది. ముఖ్యంగా మీ ఎదుట ఉన్నటువంటి సంఘము, పెద్దలు, సేవకులు, విశ్వాసులు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. గమనించండి. కనుక మీరు ఇచ్చేటువంటి సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యంగా పరిగణించబడుతోంది. నా ప్రశ్న మీకు అవునా కాదా అని చిరునవ్వుతో మీరు సమాధానము చెప్పవలసిన వారుగా ఉన్నారు. ప్రేమ బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడు, పాప విమోచనకర్త. ఆయన తప్ప వేరే ఏ దేవుడు లేడు. పరలోకానికి ఆయన మార్గం. మీ పాపాలు క్షమించడానికి ఆయనే కారణం, ఆయనే ముఖ్యుడు. నీకు రక్షణ అవసరం అని మీరు గుర్తించారా? గ్రహించారా? ఎటుకు చెప్పాలి? అవునా కదా? గుర్తించారా? అవును. అటు చూసి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర మీ పాపాలు క్షమించు ప్రభువా అని అడిగిన నాడు ఆయన మీ పాపాలన్నీ క్షమించాడు అన్నటువంటి సంపూర్ణమైన నిశ్చయత మీకు కలిగిందా? గట్టిగా చెప్పాలి. కలిగింది అని. అబ్బాయి కలిగిందా? గట్టిగా చెప్ప, వాళ్ళని చూసి చెప్పాలి. మీరు మారు మనసు పొందక మునుపు, మారు మనసు పొందిన తర్వాత ఏదైనా వ్యత్యాసం జీవితంలో, మారు మనసు పొందక ముందు అలా ఉన్నారు, మారు మనసు పొందిన తర్వాత అన్నీ మారిపోయాయి అంటే, మారు మనసుకు ముందు, మారు మనసు పొందిన తర్వాత ఏదైనా వ్యత్యాసం ఉందా జీవితంలో? ఉందా? ఎటు చెప్పాలా? అవతల చూసి, వారవైపు చూసి ఉంది. ఏదైనా చెడ్డ అలవాట్లు, అబద్ధాలు చెప్పడం, సాకులు చెప్పడం, సోమరితనం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, అలాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉంటే వాటన్నిటిని మానివేశారా? తల్లిదండ్రులతో, బంధువులతో, వివాహమైతే భర్తతో, అందరితో సమాధానంగా ఉన్నారా? జో చెప్పు, అక్కడ చూసి గట్టిగా చెప్పాలా? సమాధానంగా ఉన్నారా? ఏదైనా సమాధానం లేని విషయాలు ఉంటే దేవునితో కానీ, బంధుమిత్రాదులతో కానీ అవి సరి చేసుకున్నారా? నువ్వు రక్షించబడ్డారు అని ఎవరితోనైనా మీ సంతోషాన్ని పంచుకున్నారా? బ్యాప్టిజం తీసుకోవాలన్నటువంటి మాట ఏదైనా లేఖనముల, బైబిల్ ఎవిడెన్స్ మీకుందా? రెఫరెన్స్ రాసి పెట్టుకున్నారా? నేను బ్యాప్టిజం తీసుకోవాలని ఎవరైనా ఒత్తిడి చేశారా? అమ్మ, నాన్న, సేవకులు, పెద్దలు ఎవరైనా బలవంతం చేశారా? ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అనేక శోధనలు, పరీక్షలు, పరిశోధనలు వస్తాయి. వాటన్నిటిలో నమ్మకంగా క్రీస్తును వెంబడించడానికి తీర్మానం చేసుకున్నారా? చెప్పరే? చేసుకున్నారు. బ్యాప్టిజం తీసుకుంటున్న ద్వారా
ఏదైనా మేలు జరుగుతుంది, బాహ్య సంబంధమైన సహాయం అందుతుంది అన్నటువంటిది ఏదైనా హృదయంలో ఉందా, లేక ఇది దైవిక నియమము అని బాప్తిజం తీసుకుంటున్నారా? మీకు వేయబడిన ప్రశ్నలకు మీరు చెప్పిన సమాధానాలను బట్టి మీకు బాప్తిజం ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడి నామం పేరిట బేతనీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాస సంఘం ఎదుట ధృవీకరిస్తున్నాం, తీర్మానం చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని మీ తీర్మానాలను దీవించునుగాక. కూర్చోండి. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి నెమ్మదిగా బ్యాప్టిజం ట్యాంక్ దగ్గర మరి నిలబడండి. బ్యాప్టిజం సాక్ష్యం ఇచ్చే పిల్లలు వారికి తగినటువంటి వస్త్రాలు మరి తల్లిదండ్రులు కానీ ఎవరైనా రెడీగా సిద్ధంగా ఉండండి. మరి బ్యాప్టిజం అయిపోయింది, చాలా టైం మనకు షార్ట్గా ఉంది. వెంటనే తిరిగి మరి సిద్ధపడి రావాలి. మనం వెంటనే కొడుకుని ప్రారంభించాలి కనుక చిన్న ప్రార్థన చేసిన తర్వాత వెంటనే లేచి మనం బ్యాప్టిస్ట్ ట్యాంక్ తగులుతాం. పాటలు పాడితే ఎవరు పాటలు పాడుతూ ఉండండి. మరి ఆ విధంగా ఈ చిన్న బ్యాప్టిస్ట్ కార్యక్రమాన్ని మనము జయవంతం చేసుకుందాం. ప్రేమల తండ్రి, మనం ప్రేమించి మాకు ఇచ్చినటువంటి సమయంలో బ్యాప్టిస్టాల గురించినటువంటి వర్తమానం ప్రభా మాకును మరి నీ బిడ్డలకు ఇవ్వబడింది. ప్రభా ఆ మేరకు వారికి వేయబడినటువంటి ప్రశ్నలకు కూడా చక్కని సమాధానాలు ఇవ్వగలిగారు. వారి తీర్మానాల మీద ముద్ర వేయము, వారి నిర్ణయాల మీద ముద్ర వేయమని ప్రార్థన చేస్తూ జరగవలసిన పరిచయం అంతటినీ దీవించి బాధ్యత గల సహోదరులు, సేవకులు, మా సహోదరులు అందరికీ వారి వారి బాధ్యతలు సహాయం చేయమని మరి ఆరాధన కుడికి కొనుక్కొని సిద్ధం చేయమని మీ దాసు జయరాజు కూడా సమయాన్ని తీసుకురామని కోరుతూ ఈ బ్యాప్టిజం కార్యక్రమం తర్వాత హస్త నిక్షేపణ కూడా మరి త్వరలో ముగించుకోవడానికి సహాయం చేయమని తీసుకురామని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. బ్యాప్టిజం అయిన తర్వాత హస్త నిక్షేపణ కూడా ఉంటుంది. చాలా వర్తమానం దానికంటే ప్రత్యేకంగా ఉండదు. వెంటనే వారి తల మీద చేతులుంచి ప్రార్థన చేయడానికి సమయాన్ని మనము అనుకూలపరచినట్టు దయచేసి సహకరించండి. వెంటనే సిద్ధపడండి. ప్రైజ్ రావడానికి నెమ్మదిగా లేసి ట్యాంక్ దగ్గర దయచేసి తీసుకుని ఎవరైనా బలవంతం చేశారా? ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నామా? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరీక్ష, పరిశోధనలు, హింసలు ఇవన్నీ వస్తాయి. ప్రభువును నమ్మకంగా వెంబడిస్తానని వాగ్దానం చేస్తాను. ప్రేమల తండ్రి, నీ బిడ్డకు చేసినటువంటి ప్రమాణాల మేరకు బ్యాప్టిజం తీసుకోవడంలో ఏమాత్రం అభ్యంతరం లేదని తీసుకున్నాము తండ్రి. నేను దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుని నామం పేరిట నీకు బ్యాప్టిజం ఇస్తున్నాం. సుజాత కొరకై వందరములు నీటి బ్యాప్టిజం సాక్షి దానికి సిద్ధపరిచిన స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున తండ్రి. యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలను క్షమించాలన్నటువంటి సంపూర్ణమైన నిశ్చయత నువ్వు కలిగి ఉన్నావా? బ్యాప్టిజం తీసుకోమని ఎవరైనా నిన్ను ఒత్తిడి చేస్తారా? ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత హింసలు, పరీక్ష, పరిశోధనలు, శత్రువు నీ జీవులను తీసుకొస్తాడు. ప్రభు నమ్మకంగా మరి సహనముతో ఓపికతో ఓర్చుకొని వెంబడిస్తావా? అలాగైతే ఇచ్చినట్టు తీర్మానం మేరకు నీకు బ్యాప్టిజంలో సాక్ష్యం ఇవ్వడానికి అభ్యంతరం లేదని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుని నామం పేరిట నీకు బాప్తిసం ఇస్తున్నాం.
జ్ఞాపకం చేసుకొని మారు మనసు రక్షణ అవసరమని నువ్వు చేసిన కార్యాన్ని బట్టి తీర్మానాన్ని స్థిరపరచుకుని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలను సంపూర్ణంగా క్షమించాలని నీకు నిర్ధారణ కలిగిందా? ఎవరైనా బాప్తిజం తీసుకోమని ఒత్తిడి చేశారా? ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నావా? బాప్తిజం తీసుకున్న తర్వాత పరీక్షలు పరిశోధనలు అన్నీ వస్తాయి. ప్రభువును నమ్మకంగా వెంబడిస్తానని వాగ్దానం చేస్తావా? అలాగైతే నీకు తీర్మానం మేరకు నీకు బాప్తిజంలో అభ్యంతరం లేదని తన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ఆత్మదేవుని నామం పేరిట నీకు బాప్తిజం ఇస్తున్నాడు. రాజుల రాజు ప్రభువైన యేసుక్రీస్తుకు, ప్రభువుల ప్రభు ప్రభువైన యేసుక్రీస్తుకు, వేతని నివాసి ప్రభువైన యేసుక్రీస్తుకు, బాప్తిజంలో సహాయపడిన క్రీస్తు ప్రభువుకు హల్లెలూయా. ప్రేమల తండ్రి, వాడు ప్రేమించి వేతని ప్రార్థన మందిర ప్రాంగణంలో ఈ 2 దినముల పరిచర్య నీవెంతో మహిమకరంగా జయకరంగా చేశాము. వారం స్తోత్రములు ఈ దినము కొరకు సిద్ధపరుస్తున్నాం. నీకు వేలాది వందల స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ లేఖనములు తెలియజేసిన ప్రకారం, ప్రభా, నీ పరలోక రాజ్యం యొక్క చట్టం ప్రకారం ఒక వ్యక్తి మారు మనసు పశ్చాత్తాపం పొంది నీ ఆజ్ఞ మేరకు బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వాలన్నది నీ లేఖనముల యొక్క నిర్ధారణ. నీవు లేకుండా, రక్షణ లేకుండా ఎవరు పరలోకానికి చేరరు. ఆ మేరకు మా బిడ్డలు ప్రభా మరి నీ యందు విశ్వాసం వచ్చి నిన్ను నమ్ముకొని ప్రభా హృదయముల నుండి చేర్చుకొని పాపం విషయం పశ్చాత్తాపడి నీవే నిజమైన రక్షకుడమని సాక్ష్యం ఇచ్చి ఈరోజు నీటి బాప్తిజంలో నీ ఆజ్ఞ మేరకు సంతోషంతో చిరునవ్వుతో సాక్ష్యం ఇవ్వగలిగారు. నీ బిడ్డలను బట్టి వంద స్తోత్రములు. వారి తీర్మానం మీద ముద్ర వేయము, వారిని తోడపరచము, వారితో నడువుము, వారికి సహాయపడము. అలాగూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడినటువంటి సేవకులు, పెద్దలు, కుటుంబాలు, తల్లిదండ్రులు వీళ్ళందరినీ బట్టి వంద స్తోత్రం చెల్లిస్తూ రాబోయే దినాలు నీ మహిమార్థం నీకు సాక్షులుగా ఇక్కడ దీవించమని కోరుతూ మహిమ ఘనత ప్రభావాన్ని గౌరవిస్తూ దగ్గర సమయానికి అప్పగించుకుంటూ తీసి వారి శ్రేష్టమైన ఆత్మీయుగా అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. మొరపెట్టెదను ఆ జీవిత